మీరు కాంగ్రెస్ వాదులే, మీరు తెలంగాణ వాదులు కావు. మీకు మీ కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలు తప్పితే తెలంగాణ ప్రయోజనాలు మీకు పట్టవు. ఇవాళ ఓట్ల కోసం ఎలక్షన్ల సమయంలో ఏం చేసిండ్రండి కాంగ్రెస్ పార్టీ? రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల కోసం ఏం చేసిండ్రు? వాళ్ళ నాయకులు నాయకురాళ్ళు అందరూ కూడా పెద్ద పెట్టున బతుకమ్మ ఎత్తినటువంటి పరిస్థితిని మీరు గమనించాలి. ఇవాళ శ్రీమతి ఇందిరాగాంధీ గారు మరి తను బతుకమ్మ ఎత్తుకొని తెలంగాణ ప్రజలకు బతుకమ్మను శుభాకాంక్షలు చెప్పినటువంటి వ్యక్తి. తర్వాత శ్రీమతి సోనియా గాంధీ గారు ఆవిడ బతుకమ్మ ఎత్తుకొని ఆమె తెలంగాణ ప్రజలందరూ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పారు. ఇదిగోండి మన తెలంగాణలోనే ఎన్నికల ముందు ర్యాలీలో ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు బతుకమ్మ ఎత్తుకొని తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. తర్వాత ప్రియాంక గాంధీ గారు అద్భుతమైనటువంటి ట్వీట్ చేసిండ్రు. ఏమని చేసిండ్రు? తెలంగాణ ప్రజలందరికీ ప్రత్యేకంగా తెలంగాణ ఆడపడుచులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఎందుకంటే 1978లో ఓరుగల్లు మహిళలతో కలిసి మా నానమ్మ శ్రీమతి ఇందిరాగాంధీ గారు బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనడం ఒక మధుర స్మృతి అని చెప్పి ప్రియాంక గాంధీ గారు చేసినటువంటి ట్వీట్ ఇది. అంటే ఓట్లు ఉన్నప్పుడు మాత్రం మన పండుగలు పనికొస్తాయి. ఓట్లు ఉన్నప్పుడు బతుకమ్మ తెలంగాణ ప్రత్యేక పండుగని, తెలంగాణ ఆడపడుచులందరికీ శుభాకాంక్షలు చెప్పాలని ఓట్లు ఉన్నప్పుడు గుర్తొస్తాయి. ఆ వీడియో చూపి. ఇగో ఇందులో అయితే అద్భుతమైన వీడియో అండి ఇది, మీరు తప్పకుండా చూపించాలి మీడియా మిత్రులు. రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు, జయరాం రమేష్ గారు అందరూ కలిసి కోలాటము బతుకమ్మ కలిపి ఆడుతున్నారు. పాపం అక్కడ కూడా మా బట్టెన్నను వెనక వరుసలో పెట్టిండ్రు. సామాజిక తెలంగాణలో బట్టెన్నను వెనక వరుసలో పెట్టి వీళ్ళ అగ్రనాయకులందరూ కలిసి బతుకమ్మ ఆడినరు. బతుకమ్మ ఆడి ఓట్లు ఉన్నాయి కాబట్టి ఎన్ని ఆటలన్నా ఆడతారు అన్నట్టు. కానీ ఓట్లు అయిపోగానే తెలంగాణ బతుకమ్మ ఎవరిది, ఎవరు ఆడినరు, ఎందుకోసం బతుకమ్మని చేయాలి, ఎందుకోసం మరి మేము బతుకమ్మను గౌరవించాలి, తెలంగాణ తల్లి చేతుల బతుకమ్మ ఎందుకు ఉండాలి అని వాళ్ళ వెర్రి ప్రశ్నలు, వింత ప్రశ్నలు, వితండవాదం చేస్తున్నారు. ఎందుకు ఉండాలంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక మీరు బాగా మాట్లాడుతున్నారు కదా, గెజెట్ ఇయ్యలే, జీవో ఇయ్యలేని బతుకమ్మ పండుగ గురించి బతుకమ్మను రాష్ట్ర పండుగ చేస్తూ జీవోఎస్ నంబర్ 2 ద్వారా రాష్ట్ర పండుగ బతుకమ్మని ఇచ్చారు. మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. రాష్ట్ర పండుగ అయినటువంటి ఈ బతుకమ్మ పండుగను అవమానించే విధంగా మాట్లాడుతున్నటువంటి మీ మంత్రులను, మీ కాంగ్రెస్ పార్టీ నాయకులను వాళ్ళ మీద మీరు ఏం చర్యలు తీసుకుంటారు? ఇది మన రాష్ట్ర పండుగ అని అధికారికంగా ప్రకటించుకున్నాం. రాష్ట్ర పండుగను అవమానపరిచే విధంగా మేము చేసుకోము, మాకు సంబంధం లేదు, ఎవరు చేసిండ్రు, ఎక్కడ చేసిండ్రు అని వింత ప్రశ్నలు మాట్లాడుతున్నటువంటి మీ నాయకులకు మీరు ఏం 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 శిక్ష వేస్తారు? అంటే ఆంబోతులను వదిలినట్టు ఆడబిడ్డల పండుగ మీద మాట్లాడడానికి మీరు మీ మంత్రుల్ని, నాయకులను వదిలిపెట్టినరా? ఇది వాళ్ళ చెప్పాలి మీరు. ఎందుకంటే ఎటు పడితే మాట్లాడడం, ఆడపిల్లలే కదా మమ్మల్ని అడగరులే అని మీకేమన్నా ఎందుకింత అభిజాత్యం నాకు అర్థం కాదు. ఎందుకింత పొగరు? ఇట్లా ఉంటుందా? ఎందుకింత పిరికితనం అని కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే బతుకమ్మ మీరు తెలంగాణ తల్లి రూపం మార్చేది ప్రజల ఆమోదం ఉన్నట్టయితే అసలు జీవోతోనే అవసరం ఏముంది? ఇంకో రకంగా పెడితే